హాయ్, ఈ వీడియోలో మనం సెక్షన్ 43 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 43 ఏం చెప్తుందంటే అన్రిజిస్టర్డ్ టింబర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఒకవేళ ఆ రూల్స్ ఎవరన్నా బ్రేక్ చేస్తే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తుంది. ఇందులో ఫస్ట్ది అన్రిజిస్టర్డ్ టింబర్ దొరికినప్పుడు దాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి అండ్ దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, వీటికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. సెకండ్ది ఈ కలెక్షన్కి బోట్స్ యూజ్ చేస్తారు కదా, వాటికి సంబంధించి ఆ బోట్స్ యొక్క ఆ పడవల్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వాటికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. థర్డ్ది ఈ టింబర్ని కలెక్ట్ చేసినందుకు, ట్రాన్స్పోర్ట్ చేసినందుకు, స్టోర్ చేసినందుకు ఆర్ డిస్పోజ్ చేసినందుకు వేటికి ఎంతెంత ఛార్జెస్ వేయాలి అని రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. నాలుగవది ఈ టింబర్ మార్క్ చేయడానికి వాడే టూల్స్ ఉన్నాయి కదా, వాటి రిజిస్ట్రేషన్కి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది. ఈ అన్ని రూల్స్ కూడా గవర్నమెంట్కి ఫ్రేమ్ చేసే అధికారం ఉంటుంది, వాటిని తగ్గట్టే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే 3 months నుంచి 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అండ్ మినిమం 5,000 నుంచి 30,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. థ్యాంక్ యూ.